నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ మనం చూస్తూనే ఉన్నాము, గత 2 రోజుల నుంచి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ గారు ఉన్నట్టు చాలా వార్తలు వస్తున్నాయి. ఆమె కూడా దీన్ని ఖండించారు. బట్ చాలా వరకు ఆమె ఏమంటున్నారంటే, నేను దాంట్లో లేను, ఈసారి మళ్ళీ నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తే చెప్పు తీసుకుని కొడతా అంటున్నారు, లేకపోతే ఇంకా తీవ్రంగా కామెంట్ చేస్తున్నారు. సో మీరు కూడా దాని మీద ఏం కామెంట్ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్స్ కూడా ఇంత అయిపించుంటారేమో మీరు. అది కాదు, అది పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్స్ కానీ ఇంత చూపించుంటే పవన్ కళ్యాణ్ గారిని మామూలు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని చూపించినా బాగుండేది. అసలు 3 రోజులు బట్టి బ్రేకింగ్ ఏముందో నాకు అర్థమైతే కావట్లేదు. కానీ ఒక బ్రేకింగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆమె చెబుతూ కొడతానదా? ఎవరు కొడతానది? చూపించిన వాళ్ళు కొడతానదా, లేకపోతే కంప్లైంట్ పెట్టిన వాళ్ళు కొడతానదా? ఇప్పుడు ప్రచారాలు చేసిన వాళ్ళని, తప్పుడు ప్రచారం చేస్తానంటే పోలీసులను కొడుతుందా, లేకపోతే మిమ్మల్ని కొడుతుందా? అంటే చేసిన వాళ్ళని పెడతారంట మీడియా వాళ్ళ మీద. పెడితే మంచిదే కదా. అది అప్పుడు పౌరుషం అండి. ఎస్, పౌరుషం. ఎందుకంటే తప్పుడు సమాచారం చేస్తే కేసులు పెట్టాల్సిందే. తప్పుడు సమాచారం పోలీసుల మీద కూడా డిఫర్మేషన్ కేసు పెట్టాల్సిందే. వాళ్ళ మీద అప్పుడు సీరియస్గా యాక్షన్ తీసుకుంటే అప్పుడు రేపు ఇంకొకరు చేయరు. కానీ మరి మీరు ఎక్కడున్నాను అని చెప్పి ఈరోజు దాకా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో 2 ఒకటేలాగా ఉన్నాయి కదా. కనుక బెంగళూరులో పోలీసులు విడుదల చేసిన ప్రకారం అయితే ఒక ఫోటో విడుదల చేశారు. ఆ ఫోటో అదేవిధంగా ఏమో ఒక ఫామ్ హౌస్లో ఉన్న ఒక వీడియో పెట్టింది. 2 ఒకటే డ్రెస్లో ఉంది. సో అది బెంగళూరులో ఫామ్ హౌస్ కాబట్టి డెఫినెట్గా మళ్ళీ బెంగళూరులో ఉంది, ఇంకా హైదరాబాద్లో లేదు. సో ఇంకా వాళ్ళ ఆధీనంలో ఉందని చెప్తున్నారు. ఆమె నిజంగా హైదరాబాద్లో ఉంటే నిజంగా మిమ్మల్ని కొట్టించినాం, నిజంగా ఇప్పటికి ప్రెస్ మీట్లో కూర్చున్నాం, నిజంగా హంగామా చేసేసినాం. అర్థమైందా? కనుక ఆమె లేదు, ఆమె అబద్ధం చెప్పింది అని అర్థం. ఆమె ఆ రేవ్ పార్టీలో ఉన్నారని చెప్తున్నారా మీరు? ఏమంటే ఉన్నారని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఈమె లేదు అని చెప్పడానికి ఆ సాక్ష్యాలు లేవు. ఉన్నారు అని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ అయ్యింది. రెండోది, ఆమె వెళ్ళింది దేనికి? అక్కడ రేవ్ పార్టీలోని ఒక ఈవెంట్ చేసుకుంటున్న ఒక చిన్న బర్త్డే బాయ్. ఆ బర్త్డే బాయ్కి బాగా ఫాదర్ డబ్బు ఉందంట. ఆ 100 మందిని డబ్బున్న వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఎంజాయ్ చేద్దాం రమ్మని ఒక రేవ్ పార్టీ బుక్ చేశాడంట. ఆ రేవ్ పార్టీలో మొత్తం టోటల్గా ఆర్టిస్టులు కూడా హైర్కి బుక్ చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఈవెంట్ ప్రోగ్రామ్స్ అవుతాయి. అలాగే ఈ మధ్యన కేసినోలోని చిన్న సినిమాలకి చీఫ్ గెస్ట్లుగా పిలుస్తున్నారు. అలాగ కూడా వెళ్ళి ఉండొచ్చు. తప్పేం లేదు దాంట్లో. ఆమె వెళ్ళడం. కానీ ఆమె వెళ్తే ఆమె డ్రగ్స్ తీసుకుందా, మందు తీసుకుందా, బఫీదో మందు తిన్నదా, కేక్ తిన్నదా? ఆ రేవ్ పార్టీ పరిధిలో చాలా వరకు డ్రగ్స్ వాళ్ళకి స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. సార్ నేను అదే అంటున్నాను. 150 మంది ఉన్నారు. 150 మందిలో ఆమె దేనికి బుక్ చేశారు? ఆమె ఈవెంట్గా సినిమా ఆర్టిస్ట్ కాబట్టి అమెరికా ఇవన్నీ కూడా బుక్ చేస్తుంటారు. అలాగే ఏమైనా బుక్ చేశారా, లేకపోతే ఈమె ఎందుకు అబద్ధం ఆడింది? ఇవన్నీ పోలీసులు నిర్ధారణ తేలుస్తారు. అవి ఎవరు తీసుకున్న డ్రగ్స్, ఎవరు తీసుకోవాలి, అందరూ తీసుకోవాల్సిన అవసరమేం లేదు. అయితే నేనేమంటున్నానంటే, ఇది సినిమా ఇండస్ట్రీకి మాయన మచ్చ. ఇది మా అసోసియేషన్లో ఆమె కూడా ఒక మంచి పోస్ట్ చేసింది. మా అసోసియేషన్లో విలువలు, వాల్యూస్ ఆమెకి తెలుసు. కనుక దీని మీద ఒకవేళ నిజంగా ఇలాంటివి ఏమైనా నిజమైతే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది రేపు మన సమాజానికి ఏం చెప్తున్నాం, మన పిల్లలకి ఏం చెప్తున్నాం, రాబోయే తరాలకు ఏం చెప్తున్నాం? ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని మనం తరిమి కొట్టాలని చెప్తున్నాం. అలాంటిది మనమే దీన్ని తప్పు చేసి మనం ఉండేటట్టు 10 సార్లు టీవీలో వస్తుంటే అది మనం ఎంత దాకా కరెక్టు? ఒకటి ఇందాక మీరు అన్నారు, ఎవరైనా మీడియాలో చెప్పుతో కొడతానన్నారు, అందరినీ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని. ఆ పని ఆమె చెప్పుతో కొట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆమె ఎవరైతే కర్ణాటక పోలీసు వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేశారు, నేను అనడం కాదు సార్, అది బయట వార్తలు వస్తున్నాయి. అట్లా భలేనోలే, మీరు నాకు చెప్పారు, నేను చెప్పాను, అంతే కదా. ఆమె అనడం తప్పలేదు. తప్పుడు సమాచారం ఇస్తే అంతే కదా. పోలీసు వాళ్ళకి ఇమ్మీడియట్లీ నోటీస్ ఇవ్వమనండి. డిఫర్మేషన్స్ కేసు ఇస్ ఫైల్డ్ నంబలి కోర్టు. అప్పుడు నిజాయితీ నమ్ముతారు. నేను లేకుండా పలానా ఇంట్లో నేను హైదరాబాద్లో ఉంటే నా ఫోటో ఎందుకు వేశారు, నన్ను ఎందుకు తీసుకొచ్చారు, నీ పార్టీకి అల్లరి సృష్టించిన ఆమె నరేష్ గారు ఒక్క మాట అంటేనే వచ్చి మా అసోసియేషన్లో బేబస్తం చేసిన ఆమె కదా. మరి ఈరోజు ఒక వీడియో ఇచ్చి నవ్వుతూ హాయ్ అనుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ నిన్న పొద్దున కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆమె కిచెన్లో వంట చేస్తూ ఉంది. సో అది ఆమె హైదరాబాద్లో ఉన్నప్పుడు వంట చేసిందా, లేకపోతే బెంగళూరులో ఉన్నప్పుడు జరిగిందా, లేకపోతే పాత వీడియోనా? ఒక మాట, వీడియో వంట చేసామా ఏం చేసామా అనేది కాదు. అక్కడ కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయిన దాంట్లో ఫోటో ఉందా, పేరు ఉందా లేదా? ఆ పేరులో లేకపోతే అన్నోన్ పర్సన్స్ 106 అని ఉంది. ఆ ఫొటోస్ ఉన్నాయి. అన్నీ మొత్తం వాళ్ళ దగ్గర తీసుకొని మీడియా వేసింది. ప్రత్యేకంగా తీసుకొని ఈ మీద కక్ష లేదు ఎవరికి. కనుక నేనేమన్నా ఇండస్ట్రీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటివి ఏమైనా ఉంటే రేపు ఉదయం రేపు భవిష్యత్తులో మన సినిమా వాళ్ళ మీద బాగా బ్యాడ్ అవుతుంది. కాబట్టి మనం ఒక బాధ్యత గల పోస్ట్లో ఉన్నాం. కాబట్టి ఇలాంటివి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి సమాజానికి చట్ట విరుద్ధం. ఇవన్నీ చట్టానికి లోబడి కాదు, చట్టానికి విరుద్ధం.
ఇప్పుడు ఫైనాన్షియల్ కేసెస్ వేరు, ఇంకో కేసెస్ వేరు, డిఫరెన్సెస్ ఇవన్నీ చట్టానికి విరుద్ధం, చట్టంకి లోబడి లేవు. కాబట్టి ఇలాంటివి మనం చేసేటప్పుడు ఒక అసోసియేషన్ లాట్లో మనం ఉండేటప్పుడు అలాంటి వాళ్ళని రిమూవ్ చేయాలి. అది విష్ణు గారు ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. విష్ణు గారు, శివబాలాజీ గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారో చూద్దాం, వెయిటింగ్. అంటే బయట ఏమన్నారంటే సార్, బెంగళూరు పోలీసులు అక్కడ చాలా మంది బెంగళూరు సంబంధించిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే స్టడీ చేసేశారు. కేవలం ఇట్లా మన తెలుగు ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళనే దీంట్లో ఈ కేసులు ఇరిగిచ్చారని చెప్తున్నారు. సో అప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ నుంచి ఎవరు మాట్లాడారు సార్ మీరు? అంటే వీళ్ళని ఎవరెళ్ళమన్నారు? ఆ బర్త్డే బాయ్కి విషయం చెప్పడానికి ఎందుకు వెళ్ళారు బెంగళూరు? ఆ బర్త్డే బాయ్ బెంగళూరు సొంతూరా, హైదరాబాద్ సొంతూరా, విజయవాడ సొంతూరా, ఎక్కడ? వాళ్ళు మేము మాట్లాడరా అంటే ఇదేదో బాగుంది, నువ్వు ఆ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తుంటే అసలు మీరెందుకు వెళ్ళారు, మీరెందుకు దొరికారు ఆ ఉప్పులో, ఆ మొత్తం టోటల్గా ఆ చెత్తలో మీరెందుకు ఉన్నారు, ఆ డ్రగ్స్ అక్కడెందుకు దొరికాయి, అక్కడ మీరెందుకు అనుమానాస్పదంగా తిరిగారు, మీరెందుకు అక్కడ మొత్తం టోటల్గా తెల్లవారులు ఎంజాయ్ చేస్తున్నారు, రాత్రి 3 గంటలకు మిమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు? మిమ్మల్ని ఎక్కడ రోడ్డు మీద వెళ్తే పట్టుకోలేదు కదా. కనుక మీరు ఎందుకు మాట్లాడారంటే అది ఏదో బాగుంది, రోడ్డు మీద పోయిందని కూడా మాతో మాట్లాడి ఇక్కడ లోకల్గా ఉంటే ఏమైనా సగం మంది వదిలేసారు, సగం మంది అమాయకులు తీసుకో. కానీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ఏ రోజైనా సరే అమాయకులే బలైపోతారు. ఐపీఎస్ తప్పు చేసిన హౌస్ ఆఫీసర్ బలైపోతాడు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ తప్పు చేస్తే కానిస్టేబులే బలైపోతాడు. అలాగే మీకు కలెక్టర్ తప్పు చేసినా మీకు ఎంఆర్ఓ కింద రికార్డు అసిస్టెంట్, తహసీల్దార్ వాళ్ళే బలైపోతారు. ఇవన్నీ జరిగిన సత్యం ఎంతో. అలాగే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరున్నా రోడ్డు మీద చిన్న వాళ్ళు ఉంటారు కదా, మనం చిన్న వాళ్ళు పట్టుకొని చిన్న కేసులు పెడతాం కదా. అది ఇప్పుడు గులకరాయి కేసులో పాప మా అబ్బాయి ఎవడో వెళ్ళిపోయాడు, వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒక 5 సంవత్సరాలు 2019 వెళ్ళి 5 సంవత్సరాలు అయింది. కోడిగల్ సినిమా వచ్చాడు, అది కూడా ఏది అందరూ సపోర్ట్ చేస్తే. ఈసారి అదే చంద్రబాబు నాయుడు గారు దేవుడి దేవుళ్ళు వస్తే బేగొస్తాడు, చంద్రబాబు నాయుడు గారు రాకపోతే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఉంటాడు. అంటే కేసు ఏంటో కూడా అవసరం ఉండదు. ఆ కమిషనర్కి అది కూడా తెలియదు, వీళ్ళందరికీ పోలీసు వాళ్ళకి అయ్యేది తెలియదు. ఒక గులకరాయి కేసు వేశారు అంటే అక్కడ ఎవరిని సస్పెండ్ చేయాలి? చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నారు కదా. మనం మాట్లాడే ఒకటి ఉంది అంటే మీరు తీసుకెళ్ళే టాపిక్ వేరుగా ఉంది. సో ఇంకో విషయం సార్, ఇదే వీడియోలో ఒక్క నిమిషం సార్, ఇదే వీడియోలో శ్రీకాంత్ గారి పోలికలతో వేరే అతను ఉన్నాడు. సో అతను కూడా శ్రీకాంత్ గారు ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నాడని, అదేవిధంగా జానీ మాస్టర్ పోలికలతో కూడా కొంతమంది ఉన్నారు అక్కడ. సో జానీ మాస్టర్ కూడా ఆ రేవ్ పార్టీలో పాల్గొనడానికి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద ఏం చెప్తారు? కానీ నా పోలికలు ఉన్నాయన్నో కాదు కదా, నా పోలికలు లేవు కదా, ఇది కన్ఫర్మేనా? శ్రీకాంత్ గారి పోలికలతో ఉన్నది. శ్రీకాంత్ గారు ఆయన ఇంట్లో ఉండి ఇదిగో ఇది నా ఇల్లు, ఇదిగో నాకు గెడ్డం లేదు, నేను ఇంట్లో నుంచే చెప్తున్నా, నాకు మా భార్యకి నాకు విడాకులను కూడా మీరు సోషల్ మీడియాలో పెట్టేశారు, ఇలాంటివి ఎన్నో మీరు చేస్తూనే ఉన్నారు, చేయండి తప్పలేదు. కానీ తెలుసుకొని చేయండి. ఓకే, నాకు కూడా అనుమానం వచ్చింది, ఆ పేస్ చూస్తే నాలాగే కనిపించింది కనుక మీరు అనుమానం పడ్డది తప్పలేదు, కనుక నేను అలా రేవ్ పార్టీలకి ఇప్పుడు వెళ్ళను అన్నట్టు. రెండోది, నాకు ఆయన మీద ఎందుకు నమ్మకం అంటే ఆయన నిధి సినిమా నుంచి, ఆయన పెళ్ళి అవ్వకముందు నుంచి నాకు మంచి ఫ్రెండు. అలాగే ఆయన గారి సినిమా భార్యాభర్త ఇద్దరు సినిమా నేనే చేశాను కనుక ఆయనతో పాటు నాకు ఎక్కువ ట్రావెలింగ్ ఉంది కాబట్టి ఆయన అలాంటి వాటికి వెళ్ళడు కనుక ఆయన లేడు అని నమ్ముతాను. జానీ మాస్టర్ కోసం నాకు అతను లేదు కాబట్టి తెలియదు కాబట్టి జానీ మాస్టర్ కూడా ఉన్నాడని నేను అనుకోను. ఎందుకంటే సినిమా వాళ్ళు ఎవరు ఉండరు, మరి అంత సినిమా వాళ్ళు సంబంధించిన పార్టీ అయితే అది కాదు. సో ఫైనల్ ఒక మాట, దాంట్లో నటిగా హేమ గారు ఉన్నారని అని మీరు అనుకుంటున్నారా సార్? మీరు హేమ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చెప్తున్నారు. హేమ గారు అని, హేమ గారు ఒక ఆర్టిస్టు అంతే కదా. ఎవరికేం చెప్పండి కదా సార్, బయట బ్రేకింగ్ న్యూస్ అవుతుంది కాబట్టి అడుగుతున్నాను. ఏం బ్రేకింగ్ న్యూస్ అండి? హేమ గారు అదే చెప్తాను, హేమ గారికి ఇచ్చిన పబ్లిసిటీ మీరు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఇచ్చి ఉంటే మాకు ఈ కష్టం ఉండకపోను. అసలు మీరు గెలుస్తారని బాగా నమ్మకంతో ఉన్నారు, ఇంకెందుకు వాళ్ళ సపోర్ట్ పక్కన పెడితే? మాకు మేము గెలుస్తాం కానీ అది కాదు చెప్తున్నా. ఉదయం 3 రోజులు బట్టి ఇదే వదలకొడుతున్నారు. ఆమె తప్పు చేసిందా చేయలేదా ఆమె బయటకు వచ్చి చెప్పాలి. చేయలేదని ఒక రాయి ఇసిరింది, మళ్ళీ వచ్చింది వంట వండుకుంది, మళ్ళీ అయిపోయింది, వాళ్ళు వచ్చి ఈమె ఇక్కడే ఉందని ఆలో ఫోటో పంపిస్తారు. అంటే ఇది ఆటలాట ఏమో మాకు అర్థం కాదు. నేను లేను అని సేమ్ డ్రెస్తో ఆమె వస్తే ఉన్నారు అని చెప్పి సేమ్ డ్రెస్తో పంపిస్తారు. అంటే ఈమె నిజంగా నిజాయితీ ఉంటే ఈమె పోలీసుల మీద కేసు పెట్టాలి. ఈమెకు నిజాయితీ ఉంటే రాంపల్లి పోయేసి డిఫర్మేషన్ ఇవ్వాలి. ఈమె నిజాయితీ ఉంటే ఇస్ కంప్లైంట్ అండ్ మహాసోషన్లో పెట్టాలి. పెట్టి నన్ను అన్యాయంగా ఆడపిల్లని రోడ్డు మీద లాగుతున్నారు అని చెప్పాలి. అప్పుడు దానికి ఇమీడియట్లీ మా అసోసియేషన్ ఇంటూ సౌత్ ఇండియన్ ఛాంబర్కి వెళ్తుంది. సౌత్ ఇండియన్ ఛాంబర్ నుంచి మొత్తం కర్ణాటక అసోసియేషన్కి వెళ్తుంది. కర్ణాటక అసోసియేషన్ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది. చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరు తప్పుడు సమాచారం ఇచ్చింది, ఏ పోలీసు వాళ్ళు తప్పుడు కంప్లైంట్ పెట్టారు, ఏ పోలీసు వాళ్ళు అమ్మాయి మీద అన్యాయంగా చేశారు అని ఇమీడియట్లీ సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఏ మా అసోసియేషన్ ఛాంబర్ అంటే అంత ఈజీ కాదు. మాకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక ఆడపిల్ల మీద అన్యాయంగా అబద్ధం వేసేస్తే గబగబ గౌచడం ఉండదు. కానీ అది రికార్డు ప్రూవ్ అవ్వాలి. మీరు ఏమీ చేయలేదంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో మీది తప్పు ఉందని అర్థం కదా.